వల్లభ టీమ్స్ కింద డివైడ్ చేసినప్పుడు జడ్జెస్కి కొంతమందిని ఇచ్చారు కదా సింగర్స్ని, అలా కార్తీక్ టీంలో ఉంటే బాగుంటుంది అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేసావా? నీకు ఇష్టం కదా కార్తీక్ గారు అంటే చాలా. అంటే ఉంటే బాగుండేది. ఈవెన్ కార్తిక్ సార్ కూడా అన్నారన్నమాట, అరే నువ్వు నా టీంలో లేవు రారే, తమన్ సార్ టీంలో ఉన్నావు అంటే, బట్ ఓకే సార్ పర్లేదు, నేను మీ సాంగే పాడుతున్నాను కదా అని చెప్పాను. నేను నిజంగా నేను నా సాంగ్ పాడాను ఆ ఎపిసోడ్లో. సో అదేంటది గూస్ బంప్స్ ఎపిసోడ్ చాలా వైరల్ అయిపోయింది. అసలు కార్తిక్ గారిని పట్టుకుంటే గూస్ బంప్స్ వచ్చాయి, తమన్ గారిని హత్తుకుంటే ఏం రాలేదు అని. ఏంటి అసలు ఏం జరిగింది అప్పుడు స్టేజ్ పైన? అది ఓ సుకుమారి సాంగ్ పాడాను నేను. ఆ పాట అయిపోయింది, పాడిన తర్వాత లైక్ జడ్జెస్ అందరూ ఇంప్రెస్ అయ్యారు అండ్ మెయిన్లీ కార్తిక్ సార్ షాక్ అయ్యారు. అంటే అప్పటి వరకు నేను ఆ టైప్ ఆఫ్ సాంగ్ పాడలేదు, కొంచెం సెమీ క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్ అది. సో అప్పటి వరకు పాడలేదు అండ్ అది వినేసరికి సడన్గా జడ్జెస్ అందరూ షాక్ అయ్యారు బేసిక్గా. సో కార్తిక్ సార్కి నచ్చి లైక్ వన్స్ కెన్ యూ కమ్ హియర్ అని చెప్పి హగ్ ఇచ్చారు. అండ్ ఐ ఫెల్ట్ కార్తిక్ సార్ పిలిచి హగ్ ఇచ్చారు అండ్ ఇట్ వాజ్ ఏ మంచి మూమెంట్, మెమొరీ అది. అండ్ ఆ టైంలో నాకు కొంచెం అలా గూస్ బంప్స్లా అనిపించింది, అది చెప్పబోయాను, అది మేమ్లా అయిపోయింది. చాలా అసలు వైరల్ అయిపోతుంది అది. అండ్ నువ్వు కంటెస్టెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటావు అని చెప్పి అందరూ అంటారు, నీకు ఆ పేరు కూడా ఉంది. ఎవరు నీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? అలానేం లేదు, అంటే అందరితో మంచిగా ఉంటాను నేను. అలాగే ఒకళ్ళు ఇష్టం ఇంకొకళ్ళు తక్కువ ఇష్టం అట్లనేం లేదు, అందరితో టాప్ మంచిగా. 3లోకి ఎవరెవరు వస్తారని నువ్వు అనుకుంటున్నావు? అది ఖచ్చితంగా ఒక గెస్ ఉంటుంది. అంటే గెస్ ఉండొచ్చు, బట్ మీరు ఒకసారి ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూస్తే లైక్ వాళ్ళని ఏమంటారు, ఒక స్టేజ్లో ఎంచుకున్న వాళ్ళని ఆ వీక్ పర్ఫార్మెన్సెస్ కొంచెం తగ్గడం వల్ల వాళ్ళని రెడ్ జోన్లో వెళ్ళడం అలా జరిగింది. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ అది స్టేజ్ మీద మనం ఆ 4 minutes ఎలా పర్ఫామ్ చేస్తామనే దాని మీద ఇంపార్టెంట్. అండ్ రాగానే ఆడిషన్ ఇచ్చినప్పుడు మన మైండ్ స్టేట్ ఒక రకంగా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్కి కొంచెం ఫ్రీ అవుతాం, తర్వాత ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఎలా ఉంది ఆ డిఫరెన్స్ మీలో? చాలా చేంజ్ వచ్చింది, ఎందుకంటే నేను మ్యూజిక్ కోసమే వచ్చాను హైదరాబాద్కి. అండ్ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇక్కడ, నా ఫ్రెండ్కి కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండ్ హీజ్ ఏ మ్యూజిక్ ప్రొడ్యూసర్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. సో మ్యూజిక్ కోసమే వచ్చి ఇక్కడ ఏమంటారు స్టడీస్ని మ్యూజిక్ని రెండు బ్యాలెన్స్ చేస్తూ, సో అలా నడుస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వర్జీనియా నుంచి అవంతిక గారు. అవంతిక గారు మాట్లాడారు. Hi Abhigna. Hi Andy, how are you? I'm good, thank you. So you're doing so well and be confident and మా అందరి సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు. Thank you so much. So all the very best and you're doing so good and we are so proud of you and all the very best, okay? Thank you so much. We'll always support you. Thank you so much for calling. Thank you. అభిజ్ఞ యుఎస్ నుంచి రావడం వల్ల అనుకుంటా అందరూ కాల్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నారు. వల్లభ ఇంకొక పాట పాడు ఏదైనా. నేను ఆడిషన్లో గోల్డెన్ మైక్ వచ్చింది, ఆ సాంగ్ పాడు. ఓకే. చిరుగాలిని వెలివేస్తా పారే నది నావిరి చేస్తా నేనున్న నేలంతా మాయం చేస్తా లేదే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా నువ్వుంటే నా జతగా
చెలియా నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీ కోసం ఈ లోకం బహుమానం చేసేస్తా నువ్వులేని లోకంలో నన్నే నే బలి చేస్తా నువ్వుంటే నా జతగా. నైస్ నైస్